నిజామాబాద్ టౌన్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 2 ఏటీఎంలను దోచేశారు. ఆర్యనగర్, సాయినగర్ ఏటీఎంలలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎంలో 27 లక్షలు నగదు దోచుకెళ్లారు. మంటల్లో కొంత నగదు కాలిపోయింది. నిజామాబాద్ సిపి లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జిగా ఉన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఏటీఎంస్ ని పరిశీలించారు. 5 సభ్యుల ప్రొఫెషనల్ దొంగల ముఠా దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ టౌన్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 2 ఏటీఎంలను దోచేశారు. ఆర్యనగర్, సాయినగర్ ఏటీఎంస్ లో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎంలో 27 లక్షలు నగదు దోచుకెళ్లారు. మంటల్లో కొంత నగదు కాలిపోయింది. నిజామాబాద్ సిపి లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జిగా ఉన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఏటీఎంస్ ని పరిశీలించారు. 5 సభ్యుల ప్రొఫెషనల్ దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకటే నిమిషం అదే ఒకటే ఏటీఎంల చోరీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రజనీకాంత్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రజనీ, ఏంటి ఏటీఎంస్ వరుస చోరీలు, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, నిజామాబాద్ నగరంలో వరుస ఏటీఎంల చోరీ కలకలం రేపుతుంది. ఇవాళ నిన్న అర్ధరాత్రి నిజామాబాద్ నగరంలోని సాయినగర్ లోని ఎస్బీఐ ఏటీఎం, అట్లాగే వినాయక్ నగర్ లోని డీసీబీ ఏటీఎంలలో భారీ ఎత్తున చోరీ జరిగింది. అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో దాదాపు 5 వ్యక్తులుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఒక వాహనంలో వచ్చి ఏటీఎంల వద్ద గ్యాస్ కట్టల ద్వారా వాటి షట్టర్లను పగలగొట్టడం, కాల్చి తాళాలు ఓపెన్ చేయడం, తర్వాత ఇన్సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏటీఎం మిషన్స్ ని గ్యాస్ కట్టర్స్ ద్వారా కట్ చేసి అందులో ఉన్నటువంటి నగదును దోచుకెళ్లారు. దాదాపు 5 సభ్యుల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా. అయితే సాయినగర్ లోని ఎస్బీఐ ఏటీఎం లో సుమారు 10 లక్షలు, అట్లాగే ఆర్యనగర్ లోని డీసీబీ ఏటీఎం లో దాదాపు 27 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. అయితే దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించినటువంటి క్రమంలో కొంత నగదు కూడా కాలిపోయింది. సాయినగర్ ఏటీఎం లో అయితే పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక డీసీబీకి సంబంధించి వినాయక్ నగర్ లోని డీసీబీ ఏటీఎం కూడా దాదాపు కొంత నగదు కాలిపోయినట్టుగా ఇప్పటికే బ్యాంక్ అధికారులు గుర్తించారు. అయితే ఇంత మేరకు నగదు కాలిపోయింది, దొంగలు ఎత్తుకెళ్ళినటువంటి సొమ్ము ఎంత అనేటువంటిది మాత్రం కొంత క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే క్లూస్ టీమ్, అట్లాగే పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పలు విభాగాలు కూడా ఇప్పటికే చోరీ ఘటనను దర్యాప్తు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే డీసీబీ, ఆర్యనగర్, అట్లాగే సాయినగర్ లోని ఏటీఎంల వద్ద క్లూస్ టీమ్స్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసింది. వాటి ఆధారాలు సేకరించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా వారు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాదాపు 45 రోజుల క్రితం కూడా నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలోని ఎస్బీఐ ఏటీఎంలోనూ భారీ చోరీ జరిగింది. చంద్రశేఖర్ నగర్ కాలనీలోని ఏటీఎం సేమ్ ఇట్లాగే షట్టర్లు పగలగొట్టి లోపల ఉన్నటువంటి గ్యాస్ కట్టర్ ద్వారా లోపల ఏటీఎం మిషన్ ని కట్ చేసి అందులో నుంచి దాదాపు 25 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సో ఆ ఘటనలో నిందితుల్ని దాదాపు 3 రోజుల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ పంపించిన తర్వాత తిరిగి వారు బెయిల్ మీద బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సేమ్ మూట ఈ రోజు కూడా జరిగినటువంటి 2 ఏటీఎంల చోరీకి సంబంధించినటువంటి ఘటనలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే కొత్త టీం అనేటువంటి ఒక కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుసగా జరుగుతున్నటువంటి ఏటీఎంల చోరీకి సంబంధించి పోలీసులు అయితే మహారాష్ట్ర, అట్లాగే గుజరాత్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ముఠాగా వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీం కూడా చోరీ జరిగినటువంటి 2 ఏటీఎంల వద్ద కూడా ఆధారాలను సేకరించారు. సో పోలీసులు కొంత సమాచారం ఇవ్వడానికి సమయం పడుతుంది అంటున్నారు. సో పోలీసులు సమాచారం ఇస్తే అసలు ఎట్లా జరిగింది సంఘటన అనేటువంటిది మనకు పూర్తి వివరాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంత మేరకు నగదు కొంత కాలిపోయింది కాబట్టి ఎంత మేరకు నగదు చోరీకి గురైంది, ఎంత నగదు కాలిపోయింది అనేటువంటి వివరాలు కూడా కొంత బ్యాంక్ అధికారులకు సమయం పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. సౌజన్య.